2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా అంటేనే టెక్కలి ఒక ప్రసిద్ధి చెందిన నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గం మీద ఈసారి పూర్తిగా ఫోకస్ ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచే తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అచ్చెన్నాయుడు, అలానే ఆ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. అతని మీదే ఐదోసారి పోటీ చేస్తున్న దువ్వాడ శ్రీనివాస్ పట్టు వదలని విక్రమార్కుల్లా పోటీ చేస్తూ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈ సీటుని జగనన్నకి గిఫ్ట్‌గా ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఉన్న దువ్వాడ శ్రీనివాస్‌తో మనం ఉన్నాం. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ 5 సార్లు నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి అంటే ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్‌తో వెళ్తున్నారు? ఈసారి ఖచ్చితంగా మా గెలుపు నల్లేరు మీద నడక. కనీసం 25,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తామండి. కారణం ఏంటంటే 5 సార్లు 4 సార్లు పోటీ చేసి ఐదోసారి నామినేషన్ ఇది. ఎప్పుడు పోయినా వాళ్ళ మీద ఒక 3,000 ఓట్ల తేడాతోనే మా డిఫరెన్స్ ఉంటుంది. దానికి కారణం వాళ్ళు రౌడీయిజం, రిగ్గింగు, తర్వాత ఇంపర్సనేషన్ చేస్తారు ఓట్లు. అవన్నీ లేకుండా ఈసారి పకడ్బందీగా ఎలక్షన్ కమిషన్కి వివిధ రకాలైనటువంటి కంప్లైంట్స్ ఇస్తూ గత పోలింగ్ విధానాన్ని కూడా ఆ పోలింగ్ సరళిని కూడా 5 ఓట్లు, 3 ఓట్లు, 2 ఓట్లు వచ్చేటటువంటి ఆ బూతులు మాకు ఓటు కూడా వేయడానికి అవకాశం లేనటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. 40 సంవత్సరాలుగా ఓటైనటువంటి గ్రామాలు ప్రజలు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఓటేసే అవకాశం ఈరోజు కల్పించేటట్టు ఏర్పాట్లన్నీ కూడా నేను కంప్లైంట్స్ ఇచ్చి గట్టిగా తయారు చేస్తున్నాను. నేను అదే ప్రాంతంలో కాపలాగా ఉంటాను. 2 ఓడిపోయినా సరే ఈ నియోజకవర్గంలో మేము చాలా గొప్ప పనులు చేసాం. సంక్షేమం కోసం 1,600 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు కోసం 4,361 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఒక ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి చేయడానికి 856 కోట్లు. అంటే శ్రీకాకుళం జిల్లా చరిత్ర, స్వాతంత్ర్యానంతర 75 ఏళ్ల చరిత్ర, అలాగే 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ చరిత్రలో కూడా ఎప్పుడూ మాకు రానన్న నిధులు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా టెక్కలికి రావటం జరిగిందని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మేము ఒకవైపు అభివృద్ధి చేసాం, సంక్షేమాన్ని ఇచ్చాం, పారిశ్రామికీకరణకు శ్రీకారం చుట్టాం. అంతేకాకుండా వాళ్ళ తాలూకా రౌడీజం, గూండాయిజాన్ని చెక్ పెట్టే విధంగా ఈసారి గట్టిగా పకడ్బందీగా మేము పనిచేస్తున్నాం. కాబట్టి మా గెలుపు నల్లేరు మీద నడక. మీరు 5 ఏళ్ల నుంచి కూడా ఇన్ని సంక్షేమ పథకాలు అందించామని చెప్తున్నారు. గతంలో కూడా మీరు అంటే నియోజకవర్గంలో అందుబాటులో ఉంటామని చెప్తున్నారు. కానీ 5 సంవత్సరాలు అంటే ఈ 5 దఫాలు కూడా ప్రజలు ఎందుకు అంగీకరించలేదు? చెప్తున్నాను కదా, వాళ్ళు ఎప్పుడు కూడా ఆ బూత్స్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని 22 బూత్స్ వాళ్ళ కంట్రోల్లో పెట్టి వాళ్ళు అక్కడ భయభ్రాంతులు సృష్టించి ఓటింగ్ చేయించుకుంటారు. అది లేకుండా ఈసారి చేయగలుగుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మాకు గెలుపు వస్తుంది. అభివృద్ధి కూడా మేము చేశాం కాబట్టి. పైగా వాళ్ళు ఈ 40 ఏళ్లలో కూడా అచ్చెన్నాయుడు నేను ఇది చేశానని చెప్పుకోవడానికి, శాశ్వతంగా ఒక మంచి పని చేశానని చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. మేము చేసాం. అదే మా నమ్మకం, మా పనితీరు. ఇంకా శ్రీను ఓడిపోతే నేను చేయించాడు కదా, గెలిస్తే ఇంకెంత చేస్తాడని ప్రజల తాలూకా నమ్మకం. మమ్మల్ని ప్రజలందరినీ కన్నబిడ్డల్లా చూసుకున్నాడు జగనన్న. ఆ జగనన్నని గెలిపించుకుంటే మళ్ళీ మా జీవితాలు బ్రహ్మాండంగా ఉంటాయని ప్రజల నమ్మకం. ఈ నమ్మకాలతోనే మేము ఖచ్చితంగా మంచి ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నాం. ఈసారి మా గెలుపుకు తిరుగు లేదు. అంటే ఈ 5 సంవత్సరాల అంటే ఈ గత 4 సంవత్సరాల పోటీలో నుంచి మీరు అంటే ఎక్కడెక్కడ మీ అంటే ఎలక్షనీరింగ్‌లో ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే ఏంటి? దేనివల్ల? అంటే ఒక 4 సంవత్సరాలు జనరల్‌గా ఒక 2, 3 సంవత్సరాల తర్వాత 2, 3 దఫాల తర్వాతైనా ఒక సింపతి మీదైనా కొట్టేసే పరిస్థితి ఉన్న రాజకీయాల్లో. అంటే ఎక్కడ మీరు తేడా పడుతున్నారు? అంటే సాధారణంగా మా పార్టీలో ఉండే అనైక్యత, కొన్ని కారణాలు, గ్రూపుల గొడవలు, తర్వాత ఎన్నికల నిర్వహణలో కూడా కొన్ని లోపాలు, తర్వాత ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారిలా ఇచ్చేటటువంటి పథకాలు పెట్టేటటువంటి ప్రోత్సాహకాలు ఉన్నటువంటి పార్టీ, ప్రభుత్వం నేను ఎప్పుడూ చూడలేదు. నా జీవితంలో నేను 25 సంవత్సరాల రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఎక్కువ కాలం ప్రతిపక్ష పాత్ర పోషించాం. రాజశేఖర రెడ్డి గారి కాలంలో కొంత అభివృద్ధి వారు చేయగలిగారు. చేసిన అభివృద్ధికి ఇంకా చేయాలనుకునే టైంలో హెలికాప్టర్ యాక్సిడెంట్లో ఆయన మరణానంతరం అందరం దిక్కులేని పక్షుల్లా మారిపోయినాం. ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రావడం, బ్రహ్మాండమైన పరిపాలన అందించడం, ఆ పరిపాలనలో మేము భాగస్వాములం కావటం, అది మా అదృష్టం. ఈసారి మా గెలుపుకి ఇవన్నీ కూడా మార్గాలు. సార్, జగన్మోహన్ రెడ్డి గారికి మీరంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఎన్ని సమస్యలు వచ్చి ఎంతమంది శ్రీనికి టికెట్ ఇవ్వద్దన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీని తప్పితే వేరే వాళ్ళకి ఇవ్వను అన్నంత ప్రేమ అభిమానం ఎలా పొందగలిగారు? అది జన్మల అదృష్టం సార్. ఏ జన్మలో నేను చేసుకుని, ఏ జన్మలో మాకు ఏ అనుబంధం ఉందో తెలియదు. కానీ నాలాంటి వాడిని అయితే మైనస్ జగన్మోహన్ రెడ్డి నాకు సపోర్ట్ అయితే ఎవరూ లేరు. జగన్మోహన్ రెడ్డి గారు
ప్రజలు, సామాన్య ప్రజలు. ఈ రెండింటి మధ్యనే నేను నిలబడగలిగాను. జగన్మోహన్ రెడ్డి గారే లేకపోతే ఈరోజు ఈ దువ్వాడ శ్రీనివాస్ లేడు. షెల్టర్లెస్, నిరాశ్రయుడు, ఎటువంటి అవకాశం లేనటువంటి వాడు. అలాంటి వాడిని ఈరోజు జగనన్న ప్రోత్సహించి నా మీద నమ్మకంతో ఒక గొప్ప బాధ్యతను పెట్టాడు. ఈ బాధ్యతను నేను తప్పక నెరవేరుస్తూ ఈ టెక్కెలిని తీసుకెళ్లి బహుమానంగా ఆయన చేతుల్లో పెట్టగలిగినప్పుడే ఆయనకు రుణం తీర్చుకోగలిగిన వాడిని అవుతానని నాకు నమ్మకం. జన్మజన్మల అనుబంధమే అని నేను అనుకోవాలి. ఇంతవరకు ఇలా దేవుడు కూడా ఎవరు ఏ మనిషికి చూడు. ఒక మానవ రూపం, ఒక అందుకే దేవానాం మనిషి రూపేణ అంటాం. దైవం మనిషి రూపంలో వస్తాడు. ఆ దేవుడు జగనన్న రూపంలో వచ్చే నాకు ఈ అవకాశం చేశాడు. ప్రజలందరికీ ఎలా చూశాడు, నాకు ఒక వ్యక్తిగతంగా కూడా జగనన్న నా దేవుడు, నా దైవ స్వరూపం. అది నా అదృష్టమే అని నేను భావిస్తాను. అంటే సార్, ఇప్పుడు మీరు ఈ ఎన్నికల సమయంలో మీకు కుటుంబం తరపు నుంచి కూడా కొన్ని సమస్యలు ఎదురైనాయి. మీ తమ్ముడు వెళ్ళిపోయారు, కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఇన్ని సమస్యల్లో కూడా మీరు ఈ ఎలక్షన్ ఇయర్ మీద ఫోకస్ చేయగలుగుతున్నారా? వీటన్నిటిని దాటుకొని వెళ్ళగలుగుతారా? కష్టంతో కూడుకున్నది. ఒకవైపు ప్రజలు, పార్టీలో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు ఇవన్నీ కవర్ చేసుకుని ఇప్పుడిప్పుడే పైకి వచ్చాం. ఒకవైపు సోదరుడు వెళ్ళిపోవడం అన్నది మా దురదృష్టకరమే. నా జన్మ ఇది ఎందుకు ఇలా జరిగిందో కానీ చాలా దురదృష్టకరం. నా జన్మ శత్రువుతో చేయి కలిపాడు. నా సోదరుడైనటువంటి శ్రీకాంత్, వాడు కూడా నా జన్మ శత్రువు అయిపోయినాడు. ఇంకా మేము మళ్ళీ కలవటం అన్నది ఈ జన్మలో జరగదు. జగనన్నను వ్యతిరేకించిన వాడు ఎవడైనా సరే నేను క్షమించను. ఇదే విధంగా నా కుటుంబం, భార్య, ఇల్లు కూడా నాకు వ్యతిరేకమైనారు. వీళ్ళంతా కూడా రాజకీయ కాంక్షలో భాగమే ఇదంతా. ఈ గొడవలు ఇవన్నీ కూడా కారణం. ఏదేమైనా జగనన్న ఉన్నాడు. ఆ సేవలో నేను ఖచ్చితంగా ఈ టెక్కలు గెలిపించుకొని వెళ్తాను. నాకు ఇది కష్టంతో కూడుకున్న పని, ఒకంత కష్టమే. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యను ఇక్కడికి తెచ్చానంటే ఈ గుండె ఆగిపోవటం ఖాయం. కానీ ఒక ధైర్యంతో ప్రజలను నమ్ముకొని, జగనన్నను నమ్ముకొని నేను ముందడుగు వేస్తున్నాను. ఎన్ని సమస్యలు ఉన్నా సరే నేను గెలిచి తీరుతాను. అంటే సిక్కోలు జిల్లా నుంచి వలసలు ఎక్కువగా ఉంటాయి. వలసలు వెళ్ళి ఎక్కడో బతికి, అంటే తన సొంత ప్రాంతం కాకుండా సుదూర ప్రాంతాలు, తెలంగాణలో కావచ్చు, ఇంకో చోట కావచ్చు. అలాంటి సిక్కోలు ప్రజల్లో వలసలు ఆపడానికి మీరు ఎటువంటి ప్లాన్ చేస్తారు? 75 సంవత్సరాలు, మంచి ప్రశ్న అడిగారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్యానంతరం వలసలు నివారించడానికి మా జిల్లాలో ఏ నాయకుడు ప్రయత్నించలే. ఎందుకంటే ఇక్కడ ఒక పరిశ్రమ కూడా లేదు. ఇక్కడ నిరుద్యోగులకు అవకాశం లేదు. పొట్ట చేత పెట్టుకొని, బిడ్డని భుజాన వేసుకొని, తల్లిదండ్రులను, అత్తమామల్ని గ్రామాల్లో విడిచిపెట్టేసి కూలి పనులకు వెళ్ళి పనిచేసేటటువంటి మా శ్రీకాకుళం వాసులు. హైదరాబాద్లో గోడ కూలితే, మా శ్రీకాకుళం గోడ కూలి చనిపోతే అందులో మా శ్రీకాకుళం వాడు ఉంటాడు. మద్రాసులో ఎక్కడైనా ఓ రోడ్డు యాక్సిడెంట్లో ఓ కూలివాడు చనిపోతే మా శ్రీకాకుళం వాడు ఉంటాడు. అంటే వలసలకు పోయి కూలి బతుకులకు పరిమితమైనటువంటి మా స్థితిని గుర్తించిన నాయకుడు పుట్టలేదు. మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం ప్రజలు ఎందుకు వలస వెళ్ళాలి, వలసలు నివారించాలంటే ఇక్కడ పరిశ్రమలు తేవాలంటే ఇక్కడ 6 లైనర్ ఉంది, రైల్వే ట్రాక్ ఉంది, పోర్టు నిర్మాణం జరిగితే పరిశ్రమలు వస్తే ఈ వలసలు నివారించవచ్చని ఈరోజు మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు 4,360 కోట్ల రూపాయలతో శరవేగంగా నిర్మాణం జరుగుతుంది. రాత్రనక పగలనక మరొక 4-5 నెలల్లో పూర్తవుతుంది. తద్వారా పరిశ్రమలన్నీ ఇక్కడికే వస్తున్నాయి. మేము ఇప్పుడు చూస్తున్న గొప్ప విషయం ఏంటంటే, వలసలకు పరిమితమైనటువంటి శ్రీకాకుళం జిల్లాకి వలసలు నివారిస్తూ ఈ ప్రాంతానికి, ఈ దేశం నుంచి, ఈ ప్రపంచం నుంచి వలసలు వచ్చే విధంగా జగనన్న చేసినటువంటి ఘనకీర్తి ఇది. జగనన్న చరిత్రలో శ్రీకాకుళం జిల్లా ప్రజల గుండెల్లో, టెక్కలి నియోజకవర్గం ప్రజల గుండెల్లో ప్రతి ఇంటిలో కూడా ఆయన ఫోటో పెట్టుకొని పూజించుకునే రోజు వచ్చేసింది. ఎందుకంటే ఆయన మార్పు ఇంతగా తీసుకొచ్చాడు. దువ్వాడ శ్రీనివాస్ టెక్కల ప్రజల సుదీర్ఘ కళ లాంటిది. అంటే సుదీర్ఘ కళ, వాళ్ళకి ఈ పని నెరవేరితే టెక్కల ప్రజల అభిమానం చూరుకుంటాడు అనేటువంటి ఏదన్నా కార్యక్రమాన్ని మీరు అదే నేనేమనుకుంటున్నానంటే, నిరుద్యోగ సమస్య తీర్చడానికి ఈ మూలపేట పోర్టు దానితో అనుసంధానంగా రావాల్సినటువంటి పరిశ్రమల వల్ల నిరుద్యోగ సమస్య తీర్చగలన నమ్మకం నాకు కుదిరింది. కాకపోతే ప్రతి ఎకరాకి సాగునీరు ఇవ్వాలంటే 50 సంవత్సరాలు ఉన్నటువంటి వంశధార కాలువని మోడర్నైజేషన్ చేయాలి. మోడర్నైజేషన్ చేయడానికి జగనన్నతో మాట్లాడాను. అది చేస్తే ప్రతి ఎకరాకు కూడా సాగునీరు అందించగలుగుతాను. అది చేయగలిగితే నా జీవితానికి ఇది చాలు. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్.